ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రాధా తెలుగు ఛానల్. ఎలా ఉన్నారండి మీరంతా? ఒక్కసారి నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి ఉండేవాళ్ళు మనీ ఎలా హ్యాపీగా ఎర్న్ చేసుకోవాలి అనే దాని గురించి మన వీడియో ఈరోజు. మీరు టైటిల్ చూడగానే షాప్ 101 అనగానే మీరు ఇది అవ్వద్దు, ఎందుకంటే ఇది చాలామంది చేశారు కదా, దీని గురించి పెద్ద తెలుసుకోవాల్సింది ఏమీ లేదు అని అనుకోవద్దు. ఈ వీడియో మీరు స్కిప్ చేయకుండా చూడండి, కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ అసలు యాప్ ఎలా ఓపెన్ చేసుకోవాలి, డౌన్లోడ్ ఎలా చేసుకోవాలి, ఏముంటాయి అనేది ఫస్ట్ చూద్దాము. ఆ తర్వాత మీకు అసలు విషయాలు చెప్తాను, ఓకేనా? సో మీకు ప్లే స్టోర్ ఉంటుంది కదా, జస్ట్ ప్లే స్టోర్కి వెళ్ళి మీరు షాప్ 101 అని ఇవ్వండి. ఇక్కడ మీరు జస్ట్ షాప్ అని ఇవ్వగానే అదే వచ్చేస్తుందండి, అంటే SHOP 101 అనగానే మీకు రెడ్ కలర్లో లోగో ఒకటి కనిపిస్తుంది చూసారా, సెల్ రీసెల్ అండ్ అని. సో దాన్ని మనం జస్ట్ క్లిక్ చేస్తే సరిపోతుంది. తర్వాత దీన్ని ఇన్స్టాల్ చేసేసుకోండి. సో మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీకు యాప్ అనేది మీకు హోమ్ పేజ్ మీద లైక్ మీకు స్క్రీన్ మీద వచ్చేస్తుంది అనమాట. చూడండి ఒకసారి. సో చూసారు కదా, ఇక్కడ డౌన్లోడ్ అవుతూ ఉందన్నమాట అప్లికేషన్ అనేది. సో డౌన్లోడ్ అయిపోయింది చూసారా, షాప్ 101 అని. దాని మీద ఇట్లా ప్రెస్ చేయగానే ఆన్లైన్ సెల్లింగ్ యాప్ అని ఇలా వస్తుంది. చూసారు కదా, 5,000, 3,000, 1,500 మొత్తం ఇచ్చారన్నమాట. 50 సెల్లర్స్ విత్ హైయెస్ట్ సేల్ విన్ అని మొత్తం ఉంది కదా. సో ఇదేనమాట యాప్ అనేది. ఇది మనకి అందరికీ తెలిసిన యాపేనండి, కాకపోతే మనం కొంచెం స్మార్ట్గా కనుక చేసుకుంటే మనం ఎక్కువ డబ్బులు అనేది సంపాదించుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి, నేను ఇంతకుముందు ఒకసారి అమెజాన్లో తీసుకున్న శారీస్ కూడా ఉన్నాయి, బ్లాంకెట్స్ ఉన్నాయి. మనం బయట ఎంతో ఖర్చు పెడుతుంటాం కదా వీటికి, అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయండి దీనిలో. కాస్మెటిక్స్ ఉన్నాయి, కిచెన్ ఐటమ్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఒకటి సోప్ చూపిస్తున్నాను చూడండి మీకు, ఆర్గానిక్ సోప్ ఇది. జస్ట్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు అనమాట ఏ సోప్ అనేది. మీరు దీన్ని వాట్సాప్లో షేర్ చేసుకోవచ్చు మీ ఫ్రెండ్స్ తోటి, వాళ్ళు కొనుక్కున్నా కూడా మీకు డబ్బులు అనేవి వస్తాయి అనమాట. జస్ట్ రెఫర్ చేసినా కూడా మీకు డబ్బులు వస్తాయి. ఇక్కడ చూడండి, డైనింగ్ టేబుల్ కవర్ ఇది. ఇది నేను యాక్చువల్గా ఫ్లిప్కార్ట్లో అట్లా చూసినప్పుడు చాలా రేటు ఉండిందండి, ఇక్కడ మనకి చాలా తక్కువకి వస్తుంది అనమాట. ఇక్కడ షిప్పింగ్ ఉంటుంది, అలాగే డిస్పాచ్ టైం ఉంటుంది, అలాగే రిటర్న్ కూడా ఉంటుంది. మీకు రిటర్న్స్ అనేవి ఉంటాయి 5 డేస్లో. ప్రతి ఫ్రైడే వాళ్ళు మీకు డబ్బులు వేసేస్తారు అనమాట. అంటే మీ మార్జిన్ మీకు వేసేస్తారు, మీరు జస్ట్ కస్టమర్ని తీసుకెళ్ళడమే వాళ్ళకి కావాల్సింది. ఇక్కడ చూడండి ఇంకా ఏమేమి ఉన్నాయో. జస్ట్ మీరు ఆర్డర్ నవ్వనగానే అది ఆర్డర్ ప్లేస్ అయిపోతుంది అనమాట. నేను జస్ట్ మీకు ఏమేమి ఉన్నాయి ఐటమ్స్ అనేవి మొత్తం ఇక్కడ చూపిస్తున్నాను మీకు. అక్కడ పక్కన 3 లైన్స్ కానీ మీరు టైప్ చేశారంటే అక్కడ మనం డైరెక్ట్గా షాప్ 101 వాళ్ళతోటి చాట్ చేయొచ్చు, మాట్లాడచ్చు. ఇట్లా వీక్లీ బోనస్లని, ఆర్డర్స్ అని ప్రతిదీ దానిలో ఉందన్నమాట. బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ మనం ఇచ్చేస్తే కనుక వాళ్ళు మనకి ప్రతి ఫ్రైడే అమౌంట్ అనేది వేసేస్తారనమాట. చూడండి, నెంబర్ ఆఫ్ కేటగిరీస్ ఉన్నాయి, మనకి ఏ కేటగిరీ కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను దీనిలో కిచెన్ సెలెక్ట్ చేశాను. చూడండి ఒకసారి కిచెన్లో ఏమేమి ఉన్నాయో చూద్దాము. ఇవన్నీ బేక్వేర్ అనమాట, బేకింగ్ మౌల్డ్స్ ఉంటాయి కదండి, మనం బయట ఎంతో పెట్టుకుంటుంటాం కదా. సో అవన్నీ చూసారు కదా ఇక్కడ ఎంత చీప్గా ఉన్నాయో. అక్కడ మార్జిన్ కూడా పక్కనే ఇచ్చేసారు చూసారా, దీనికి 389 ఉంది. పక్కన ఇంత ఏం చేసుకోవచ్చు అనేది కూడా మీకు డబ్బులు పక్కన ఇచ్చేసారు అనమాట. ఈ మౌల్డ్స్కి ఇవి ఇంత పెట్టి అమ్మితే మీకు ఇంత ప్రాఫిట్, అంటే ఇంత మార్జిన్ అనేది మనం పెట్టుకొని అమ్ముకోవచ్చు అనేది ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ వెజిటబుల్ కటర్ మీకు నేను చూపిస్తానండి. ఈ వెజిటబుల్ కటర్ నేను ఆల్మోస్ట్ లైక్ 700-800 కొనున్నాను బయట. ఇక్కడ చూడండి ఎంత రేట్ ఉందో, జస్ట్ 284 రూపీస్ ఉంది. కస్టమర్కి మనం అమ్మినప్పుడు ఆ 284 రూపీస్ది అమ్మినప్పుడు మనకు మార్జిన్ మనకు పడిపోతుంది అనమాట. ఇది చూడండి 538 రూపీస్ ఉంది. ఇక్కడ 81 రూపీస్ని మనము ప్రాఫిట్గా తీసుకోవచ్చు, అంటే మన మార్జిన్ వచ్చి 81 రూపీస్ అనమాట. ఇక్కడ ఏమేమి ఉన్నాయి ప్రోడక్ట్ డీటెయిల్స్ మొత్తం మనం చూసుకోవచ్చు. అసలు ఏం స్టీల్ వాడుతున్నారు ప్రతిదీ మనం ఇక్కడ చూసుకోవచ్చు. దానికి ఎంత రేటింగ్ ఉంది, ఎంత ఆర్డర్ చేసుకోవచ్చు. బయ్యర్కి అది 619 రూపీస్కి వెళ్తుంది అనమాట. అంటే 619 వాళ్ళు మనకి పే చేస్తే, అంటే మనకి పే చేయరండి, డైరెక్ట్గా వాళ్ళకి పడిపోతుంది షాప్ 101 వాళ్ళకి. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ 619 రూపీస్లో 81 రూపీస్ అనేది మన అకౌంట్లోకి వేసేస్తారనమాట మార్జిన్. చూసారు కదా, ప్రోడక్ట్ మన దగ్గరికి రాదు, మనం అసలు దాన్ని ఏమి చూడము, మనమేమి ఇన్వెస్ట్ చేయము, జస్ట్ మనం కస్టమర్ని ఇస్తున్నాం వాళ్ళకి. ఆ కస్టమర్ని ఇచ్చినందుకు వాళ్ళు మనకి డబ్బులు పే చేస్తున్నారు అనమాట.
ఇక్కడ చూడండి 538 రూపీస్ హోల్సేల్ ప్రైస్ అయితే మన మార్జిన్ దానిలో 81 రూపీస్ ఉంది. సో కస్టమర్కి మనం దాన్ని 619 కానీ చెప్తామన్నమాట. వాళ్ళు 619 పే చేసిన వెంటనే ఫ్రైడే రోజు మనకి అంటే వీక్లీ ఇంత ఇంత ఉంటుంది కదా, సో వీక్లో మనకి ఫ్రైడే రోజు పేమెంట్ అనేది జరిగిపోతుంది అనమాట. సో ప్రతి శుక్రవారం మనకి పేమెంట్ అనేది పడుతుంది. అంటే మనం ఎప్పుడైతే కస్టమర్ని ఇస్తామో, ఎప్పుడైతే ప్రోడక్ట్ వాళ్ళకి అమ్మిస్తామో అప్పుడు మనకి డబ్బులు అనేవి పడతాయి అనమాట. ఇంకా డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి చూడండి. ఇక్కడ ఇంకో కిచెన్ ఐటెం చూపిస్తున్నాను. ఇక్కడ యాపిల్ కట్టర్, ఇక్కడ చూడండి ఇంకా మనం కొన్న ప్రతిదీ ఉన్నాయండి. సిలికాన్ స్పాచులా, కట్టర్స్, నైఫ్స్ అని ఇట్లా డిఫరెంట్ అన్నీ ఉన్నాయండి మనకి ఇక్కడ. చూసారా ఎన్ని ప్రోడక్ట్స్ కావాలో అన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం పెట్టుకోవచ్చు మన ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్ పేజ్లో కానీ. జస్ట్ పిక్చర్స్ వరకు పెట్టుకుంటే వాళ్ళు ఎవరైనా కస్టమర్స్ చూసినప్పుడు వాళ్ళకి నచ్చితే వాళ్ళు వెంటనే మనకు మెసేజ్ చేయడమో కాల్ చేయడమో చేసినప్పుడు మనం వాళ్ళతో మాట్లాడి సేల్ అనేది చేయొచ్చు అనమాట. ఇక్కడ చూడండి బ్యూటిఫుల్ కప్స్ ఉన్నాయి. రెండు వచ్చి 579 రూపీస్ అనమాట. సో 579 మొత్తం మన మార్జిన్ వచ్చి 87 అంతా కలుపుకొని 666 అనమాట. సో 666 రూపీస్కి మనం ఆ కప్ని కనుక అమ్మితే, ఆ 2 కప్స్ని అమ్మితే మన మార్జిన్ మనకి ఇస్తారనమాట వాళ్ళు. సో ఇలా డిఫరెంట్ కేటగిరీస్ అనేవి మీరు చూడొచ్చండి షాప్ 101లో. ఇక్కడ చూడండి నేను కుర్తీస్ చూపిస్తున్నాను మీకు. ప్లాజో కుర్తీస్ అని, సారీస్ అని, అలాగే ఇక్కడ చూడండి ఇంకా ప్లాజో ప్యాంట్స్ అని ఉన్నాయి, ఫ్రిజ్ కవర్స్, అట్లాగే జ్యూసర్ ఉంది, సిలిండర్ కవర్స్ ఉన్నాయి. అలాగే ఇక్కడ చూసారా ప్యాక్ చేసుకోవడానికి మనకి లెఫ్ట్ ఓవర్ ప్యాక్. సో ఇక్కడ మనకి ప్రతిదీ ఉంటుందని మన ఆర్డర్స్ మనం చూసుకోవచ్చు. ఆర్డర్ ఎంతవరకు అప్రూవ్ అయింది చూసుకోవచ్చు, అది డిస్పాచ్ అయిందా లేదా మనం చూసుకోవచ్చు. డిస్పాచ్ అయిన వెంటనే వీళ్ళకి వెళ్ళిపోతుంది కదండి, క్లోజ్ అయిపోయిందని కూడా మనకి ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది అనమాట. అంటే మనం దీన్ని పూర్తిగా ట్రస్ట్ చేసుకోవాల్సిన యాపే. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ అంతా మనకి మన యాప్లో మనకు కనిపించేస్తుంది, ఎందుకంటే మనం వాళ్ళకి అమ్ముతున్నాం కాబట్టి. ఇంకా డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయండి. ఇక్కడ లేని ఐటెం లేదు చూసారా, మొత్తం ఒక హోల్సేల్ షాప్ లాగా అనుకోవచ్చు. సో జస్ట్ మనం ఏం చేస్తున్నాం అంటే మనం కస్టమర్ని మాత్రమే ఇస్తున్నాం వాళ్ళకి. ఇక్కడ ఎగ్ కటర్ చూడండి, జస్ట్ 155 రూపీస్ ఉందండి ఎగ్ కటర్. ఇక్కడ దీన్ని షాప్ కార్ట్కి యాడ్ చేశాను చూడండి. మొత్తం పేమెంట్ కస్టమర్ వచ్చి మనకి ఈ బ్లాంకెట్ కూడా ఒకటి యాడ్ చేశానండి. చూసారు కదా అంతా కలిపి 649 రూపీస్ అయింది. దానిలో సిఓడి ఛార్జెస్ ఫ్రీ ఇచ్చారు. ప్రోడక్ట్ ఛార్జెస్ వచ్చి 875, షిప్పింగ్ ఛార్జెస్ వచ్చి 80 ఇచ్చారు. అదంతా కస్టమరే పే చేసుకుంటారండి. షిప్పింగ్ ఛార్జెస్ అంతా మనం ఏమీ బేర్ చేయమన్నమాట. సో మన ఎర్నింగ్స్ వచ్చి దీనిలో 75 రూపీస్ అనమాట. ఇక్కడ మనం ఎవరికైతే పంపించాలనుకుంటున్నాం ప్రోడక్ట్ వాళ్ళ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఇచ్చేసేయాలి కరెక్ట్గా. కస్టమర్ ఫుల్ నేమ్ అన్నీ ఇచ్చేసి పంపించేసేయడమే అనమాట. అంటే మన దగ్గర కొనుక్కుంటారు కాబట్టి వాళ్ళ నేమ్ మనం ఇస్తున్నాం అనమాట ఇక్కడ. సో చూసారు కదా మార్జిన్ అనేది వాళ్ళే మనకి చెప్తున్నారనమాట. అంటే ఒక 100 రూపీస్ది మనం ఏదన్నా అమ్మితే దానిలో ఒక 25 రూపీస్ మన మార్జిన్ పెట్టుకొని మీరు ఇవ్వండి అంటున్నారు. కానీ అందరూ అలా చెయ్యరనమాట. మనకి బెనిఫిట్ ఎలా పొందాలి అంటే మార్జిన్ అనేది మన ఇష్టం వచ్చినంత వేసుకోవచ్చండి. అది మెటీరియల్ని బట్టి ఇలా చూసి కదా మనం వేసుకోవాల్సింది అంటారు. ఇప్పుడు ఒక 50 రూపీస్ అతను మార్జిన్ ఇచ్చినప్పుడు దానికి మనం 100 కూడా వేసుకోవచ్చు అనమాట. కాకపోతే ఏం జరుగుతుందని అంటే ఎంత కాన్ఫిడెంట్గా మనం ఎలా వేయగలమండి అని అనుకోవచ్చు మీరు. ఏం జరుగుతుందంటే ఇప్పుడు నేను ఆల్మోస్ట్ కొన్ని శారీస్ తెప్పించినో కానీ కొన్ని వస్తువులు తెప్పించినో కానీ చాలా చాలా కాస్ట్లీగా కొనున్నానండి నేను. మనం ఒక 50 రూపాయలు వేసుకొని అమ్ముకోవడంలో తప్పు లేదనమాట. మార్జిన్ అనేది టోటల్గా మన ఇష్టం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇన్స్టాగ్రామ్ పేజెస్వి ఏవేవో చూస్తున్నాం కదా మన శారీస్ అమ్మేవాళ్ళు, వీళ్ళందరూ చేసేది కూడా ఇదే అనమాట. షాప్ 101 ఇచ్చిన మార్జిన్ తోటి మనకేముంటుంది చెప్పండి. నిజంగా ఒక 35 రూపీస్ 40 రూపీస్ మార్జిన్ అనేది చాలా తక్కువ మార్జిన్. ఎందుకంటే మనం కస్టమర్ని తీసుకెళ్తున్నాం కాబట్టి. సో మనం ఒక 75 to 100 రూపీస్ కూడా మనం వేసుకోవచ్చు అనమాట వస్తువుని బట్టి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు నేను ఒక జ్యూసర్ చూపించాను. ఆ జ్యూసర్ నేను ఆల్మోస్ట్ లైక్ 700కో 800కో కొన్నానండి అది బయట. ఇక్కడ మీకు షాప్ 101లో చాలా తక్కువ ఉందనమాట. ఆల్మోస్ట్ నేను కూడా షాక్ అయ్యాను వాటిని చూసి. అంటే ఇంత తక్కువ ఉన్నాయి ఏంటి అని. ఇంకోటి ఏంటి అంటే మనం కూడా హ్యాపీగా తీసుకోవచ్చు అనమాట వీటిల్లో. మనం బయట అమెజాన్లో కానీ ఇక్కడ అక్కడ చాలానే పెట్టుంటాం డబ్బులు. సో దీన్ని చూసిన తర్వాత ఒక క్లారిటీ అనేది మీకు వచ్చి ఉంటుంది ఎలా తీసుకోవాలనేది. సో మీరు జాగ్రత్తగా అంచనా వేయండి ఏ ప్రోడక్ట్ ఎంత పెట్టి అమ్మచ్చు, బయట ఎలా ఉన్నాయి రేట్స్, మనం ఎంత వేయచ్చు. కస్టమర్ని మనం ఏం మోసం చేయక్కర్లేదు ఇక్కడ. కాకపోతే మనం ఇచ్చిన సర్వీస్కి మనం వేసుకోవచ్చు అనమాట. ఒక 50
అతను ఇచ్చినప్పుడు ఇంకో 50 మనం యాడ్ చేసుకొని టోటల్ 100 రూపీస్ మార్జిన్ పెట్టుకొని వేసుకోవచ్చు. లేదంటే ఒక 75 రూపీస్ మార్జిన్ పెట్టుకొని మనం ఆ వస్తువుని సేల్ చేయొచ్చు అనమాట. ఎందుకంటే నేను ఇప్పుడు తీసుకున్న శారీస్ కానీ కొన్ని వస్తువులు కానీ చాలా రేటు ఉన్నాయండి. అంతెందుకు స్పైస్ ర్యాక్ చూస్తే చాలా తక్కువ ఉందన్నమాట. దీనిలో నేను కొన్న స్పైస్ ర్యాక్ 800 రూపీస్ అనమాట. 800 రూపీస్ ఫ్లిప్కార్ట్లో నేను బై చేసినప్పుడు వాళ్ళకి ఎంత లాభం ఉంటుందో మీరు ఒక్కసారి ఆలోచించండి. ఓకేనా, మీరు మనం 800కి ఏమి అమ్మాల్సిన అవసరం లేదు. 600గా అమ్మినా కూడా మనకు లాభమే, ఒక 100 రూపీస్ వచ్చినా మనకు లాభమే అనమాట. సో అలా చూడండి. ఎందుకంటే ఇప్పుడు అందరికీ దీని గురించి తెలిసిపోవడం వల్ల కూడా వాళ్ళు కూడా రేట్స్ అనేవి తగ్గించి అమ్ముతున్నారు ఆల్మోస్ట్. సో ఇంట్లో ఉండే వాళ్ళకి ఇది చాలా బెనిఫిషియల్ అవుతుందండి. కంపల్సరీ ఒకసారి ఆలోచించండి. మీకు ఫ్రెండ్ సర్కిల్ కానీ ఎక్కువ ఉందనుకోండి, ఇవి షేర్ చేయడం ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ పెట్టుకొని, అంటే మనమేమి ఇన్వెస్ట్ చేయట్లేదు కదా, టోటల్గా వాళ్ళు పంపించిన వస్తువుని మనం జస్ట్ చూపిస్తున్నాం అంతే. మనం చేసేదైతే అంతకు మించి ఏమీ లేదు. సో మీకు ఇది హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. కంపల్సరీ ఒకసారి ట్రై చేయండి అందరూ. ఈ యాప్ అయితే బాగుందండి, నేను చూశాను. నేను చూడడం కాదు, యాక్చువల్లీ ఒక అమ్మాయి చేస్తుందనమాట. సో తనని అడిగి డీటెయిల్స్ అన్ని తెలుసుకున్నాను నేను మీకోసం. ఎందుకంటే మీరు రెగ్యులర్గా యూట్యూబ్లో అన్ని వీడియోస్ వచ్చేస్తూ ఉంటాయి, షాప్ 101 అని ఇంకోటని వీడియోస్ వస్తుంటాయి. మీకు కూడా బోర్ కొడుతుంది. కొత్త విషయాలు తెలుసుకొని మీకు చెప్పితేనే మీకు కూడా కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఓకే ఇలా కూడా చేసుకోవచ్చా అని. అంటే యాక్చువల్గా నేను ఫీల్ అయింది అనమాట. ఇది అందరూ చేసేసారు కదా, ఇంకా దీనిలో ఏముంది చెప్పడానికి అనుకున్నాను యాక్చువల్గా. అందుకోసమే కొత్త విషయాలు ఏమన్నా ఉన్నాయని చూస్తే ఇది ఒకటి దొరికింది అనమాట మనకి. సో మన మార్జిన్ మనం వేసుకోవచ్చు, అలాగే తీసుకోవడం అనేది హ్యాపీగా జరుగుతుంది. మన రెఫరల్ కోడ్ని యూస్ చేసుకొని కూడా ఏం చేసుకోవచ్చు ఫ్రెండ్స్ తోటి. సో ఇది మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో కంపల్సరీ చూసి అలాగే షేర్ చేయండి. ఎందుకంటే మేబీ మీకు హెల్ప్ఫుల్ కాకపోవచ్చు, మేబీ ఇంకెవరికైనా హెల్ప్ఫుల్ అవుతుందేమో ఈ వీడియో. ఒకసారి షేర్ చేసేయండి. అలాగే మీరు కొత్తగా నా ఛానల్ని చూస్తూ ఉంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్కడే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా ఒకసారి ఆన్ చేసుకోండి. ఎందుకంటే నోటిఫికేషన్స్ వస్తూ ఉంటే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా ఫస్ట్ మీరే చూడొచ్చు, మీరే కమెంట్ చేసేయచ్చు. ఓకే, మరి ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. అయితే కనుక లైక్ చేయండి. బాయ్.